ఈ అలిగేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వీళ్ళు మల్టిపుల్ ఛానల్స్కి మెసేజెస్ చేయడం జరిగింది, మల్టిపుల్ మీడియా ఛానల్స్కి మెసేజ్ చేయడం జరిగింది, మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మెసేజ్ చేయడం అనేది జరిగింది, ఏజెన్సీస్కి. ఆ భాగంగా ఒక ఏజెన్సీకి వీళ్ళు మెసేజ్ చేశారు. సో వాళ్ళు కాంట్రాక్ట్ అనేది తీసుకున్నారు. ఇది ఒక కాంట్రాక్ట్ జరిగింది బేసికల్గా. సో దాంట్లో ఆ ఏజెన్సీ వాళ్ళు వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్, బెంగళూరులో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్కి కాంటాక్ట్ అయ్యి ఒక నెగిటివ్ మార్కెటింగ్ చేయాలి హెచ్కే పైన, నీకు కంటెంట్ పంపిస్తాము, నీకు ఒక 20,000 ఇస్తాము దీనికి, నువ్వు చేసిన దానికి ఒక రీల్ చేసి నీ దాంట్లో పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి మరీ పంపించారు విత్ షార్ట్ డివిజన్స్. ఉన్నాయి మీ దగ్గర స్క్రీన్? యా ఉన్నాయి. ఒకసారి అది వినిపివా? ఇది కన్నడలో ఉంది. ఒక్క నిమిషం, నీ దగ్గర ఉందా? ఏజెన్సీ కన్నడనా? వాళ్ళు కన్నడ ఏజెన్సీకి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి వెళ్తే మనకి డైరెక్ట్గా ఇదవుతుంది కదా. సో కానీ తర్వాత ఈ కింద మెసేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ಹಲೋ, ಒಂದು ಡಾಕ್ಟರ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಮಾಡಿದ್ದ, ಅದರ ರಿಲೇಟೆಡ್ ಇತ್ತು. ಅದು ಲೈಕ್ ಬೇಸಿಕಲಿ ಮೆಡಿಕಲ್ ಅವೇರ್ನೆಸ್ ಅದರ ರಿಲೇಟೆಡ್ ಇತ್ತು. ಬ್ರೋ ಅದಲ್ಲ ಬ್ರೋ, ಯಾವ್ದೋ ಒಂದು ನೆಗೆಟಿವ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇಂದ ಏನೋ ಒಂದು ಮಾಡ್ಕೊಡು ಅಂತ ಅಂದ್ಯಲ್ಲೋ, ನೆನ್ಪಾಗ್ತಿಲ್ವಾ? ಓಹೋ, ನಿನ್ ಕೂಡ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಸೈನ್ ಆಗಿದ್ದ? ಅದು ಏನಿದೆ ಅಂದ್ರೆ ಬೇಸಿಕಲಿ there is bunch of people who want to do negative marketing for a brand. Do you know who? I mean, which brand? To be honest, don't have the complete details, but there is set of people in the dermat industry who approached us. Okay, and I need some permissions. Dermat, you know the people with the skin people, right? So few people. Sorry. This is all inside talks, okay? I don't have the much specifics, and for the specifics I need to ask my manager. Okay, but the thing is, I'll give you the script, everything, and I'll also pay you 20,000. I'll Bro, pay you 20,000. 20,000 ಗೆಲ್ಲ ನಾನು ರೀಲ್ಸ್ ಮಾಡಲ್ಲ ಬ್ರೋ. ಪೇ ಲಿಟಲ್ ಮೋರ್. ನೋ ಹೌ ಮಚ್ ದೇ ಆರ್ ಪೇಯಿಂಗ್ ಫಾರ್ ಎವ್ರಿ ಇನ್ಫ್ಲುಯೆನ್ಸರ್ಸ್? ಯು ಹ್ಯಾವ್ ಲೀಸ್ಟ್ ಇದೆಯಾ ನಿನ್ನ ಹತ್ರ? Sadhna, to be honest, I don't have the access for the list, but right now ನಿನ್ ಸಲುವಾಗಿ 20,000 ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಓಕೆ. This is what I have been said to told you. ನಿಂದೇನಾದ್ರು ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದ್ರೆ ನೀವು ಹೇಳಿ, ನಾನು ಮ್ಯಾನೇಜರ್ ಕೂಡ ಮಾತಾಡಿ ನಾ ಕೇಳ್ಬೋದು, ಬಟ್ ಗ್ಯಾರಂಟಿ ಏನು ಕೊಡಕ್ಕಾಗಲ್ಲ. ಇದು ಬಜೆಟ್ ಅಲೋಕೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಕಂಪನಿ. ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಕಳಿಸ್ತೀಯಾ? ಒಂದ್ಸಲ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ನೋಡ್ತೀನಿ. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ? ಒಂದ್ ರೀಲ್ ಮಾಡ್ಬೇಕಾ? ಸೊ ರೀಲ್ ಮಾಡ್ಬೇಕು. ರೀಲ್ ಒಳಗಡೆ ಏನಿರುತ್ತೆ ಬೇಸಿಕಲಿ, ಯು ಕ್ಯಾನ್ ಸಿ ಸಮ್ ಬ್ರಾಂಡ್ಸ್ ನ ದೇ ಆರ್ ನಾಟ್ ಅಪ್ ಟು ದ ಮಾರ್ಕ್. ಸೊ ಸಮ್ ಪೀಪಲ್ ಆರ್ ಕಮಿಂಗ್, ದೇ ವಾಂಟ್ ಟು ಡೂ ಸಮ್. ಸರಿ, ನನಗೆ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಕಳಿಸ್ಕೊಡ್ತೀಯಾ? ವಿಚ್ ವಿಲ್ ಅವೇರ್ ಮಾಡೋದಕ್ಕೆ ಇರುತ್ತೆ. ಅದು ನಾನು ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ಅವೇರ್ನೆಸ್. And if you are agreeing, if you are okay, then we'll talk about the payments. ఓకే సరే ఆಯ್ತು. బాయ్. దీని తర్వాత ఈయన స్క్రిప్ట్ పంపించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ప్రొఫైల్ పంపించిన తర్వాత నీ ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వలేదు, దే వాంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ ఇన్ తెలుగు. ఐ విల్ సే ద ఎగ్జాక్ట్ ఏదైతే మెసేజ్ చేశారో. ఎస్, ఐ టాక్ విత్ ద టీమ్. దే ఆర్ లుకింగ్ ఫర్ తెలుగు కంటెంట్ క్రియేటర్స్ విచ్ పోస్ట్ టాకింగ్, యాడ్ ఆర్ వాయిస్ ఓవర్ కంటెంట్. అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అలాంటి కంటెంట్ క్రియేటర్స్ కావాలి. డ్యూ టు దోస్ కాన్స్ట్రెయిన్స్ క్లయింట్ హ్యాస్ డ్రాప్ ద ప్రొఫైల్, బట్ ఐ విల్ లెట్ యూ నో ఇఫ్ ద సిచ్యువేషన్ చేంజెస్. కానీ ఇదంతా వింటుంటే, ఇదంతా చూస్తుంటే ఏదో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి చేస్తున్నట్టు ఉంది, కానీ ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళు చేస్తున్నట్టు అయితే అనిపించట్లేదు. ఎవరు ఇన్వాల్వ్ వాళ్ళకి ఏమొస్తుంది ఇదంతా చేయడం వల్ల? ఏమీ రాదు. అదే అంటే వెనకాల ఎవరు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది చేస్తున్నారు. అగైన్ ఐమ్ సేయింగ్ అందరూ చేస్తున్నారు అని అనట్లేదు. బికాజ్ వీళ్ళు అన్నారు కొంతమంది వీళ్ళు చేసిన, కొంతమంది మాకు ఇచ్చారు అని. జస్ట్ బికాజ్ వాళ్ళు ఒక ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మొత్తం ఫ్రెటర్నిటీ మేము అనట్లేదు. మా దగ్గర కూడా అదే ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఎవరు అంటే ఇప్పుడు ఇదే అవుతుంది కదా, ఎవరు కొంతమంది చేసిన దానివల్ల అందరినీ కూడా అనకూడదు. సో మాకు ఆ క్లారిటీ ఉంది. జస్ట్ కొంతమంది పర్సనల్ గ్రడ్జ్గా తీసేసుకొని ఇది చేస్తున్నారు. సో ఇప్పుడు సడన్గా కొంతమంది, ఇంకా పేర్లు ఎందుకు కానీ, యూజువల్గా వాళ్ళు థాయిలాండ్కి వెళ్తారు, వీడియోస్ అన్నీ చేసుకుంటుంటారు. సడన్గా హెచ్కే గురించి మాట్లాడతారు ఓవర్ నైట్. ఇంటికి వచ్చి కొట్టాలి మిమ్మల్ని, అమ్మాయిల్ని పట్టుకొని, మిమ్మల్ని కొట్టినా తప్పులేదు, మీ అబ్బాయి దాంట్లో ఇది కలిపి తాగి ఇచ్చేసేయండి, దాంట్లో కెమికల్ ఉంది, అందులో కలిపేసి హార్లిక్స్లో కలిపేసి నీ అబ్బాయికి ఇచ్చేసేయి. ఇంత పర్సనల్గా అసలు ఏం అవసరం, ఏం సంబంధం?
సో ఈ క్యాండిడేట్ ఎవరైతే వీళ్ళు చేసేవాళ్ళో 15 years బ్యాక్ మా ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి చాలామందికి తెలియదు ఏంటి అని చెప్పేసి. ఆ ఇన్సిడెంట్ గురించి వీళ్ళు మాట్లాడారు ఒక వీడియోలో. వీళ్ళకి ఎట్లా తెలిసింది ఆ ఇన్సిడెంట్? వీఆర్ ఇన్ షాక్. మాకు అర్థం కాల. అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ ఒకరు చనిపోయారు. ఆ దాని గురించి ఎందుకు మాట్లాడారు, ఎందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నారు? ఇది ఇప్పటిది కాదు, మళ్ళీ 15 years బ్యాక్ది. అంటే నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు? నేను అప్పుడు 5th క్లాస్లోనే దాంట్లో ఉన్నాను, 5th 6th క్లాస్లో ఉన్నాను నేను. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఒక వీడియో చేసి నువ్వు పెడతావా? అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏం చేస్తున్నాం మేము ఇక్కడ? అండ్ అసలు నువ్వు ఎవరో తెలియదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ మీరు వచ్చారా? ఈ వీడియోస్ చేసిన వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా హెచ్కేకి వచ్చి ఒక సర్వీస్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఆర్ ఎల్స్ నువ్వు అట్లీస్ట్ నీకు పలానా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చి ఇవి ప్రూఫ్స్ వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అన్నారు. కనీసం ఒక కాల్ అన్నా చేసావా? అట్లీస్ట్ మా ఐవీఆర్ కన్నా మీరు కాల్ చేశారా? కాల్ చేసి మీరు అడిగారా మీ మీద ఇట్లా ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇవి కరెక్టా రాంగా ఏంటి అడిగారా? లేదు. మా సైడ్ నుంచి ఒక క్లారిటీ తీసుకున్నారా? లేదు. కనీసం నువ్వు హెచ్కేకి వచ్చి ఒక సెషన్ తీసుకున్నావా, ఒక ట్రీట్మెంట్ తీసుకున్నావా? అది లేదు. వెబ్సైట్లో ఇద్దరు పేర్లే ఉన్నాయి అని చెప్పేసి వీడియో చేసేసి వీళ్ళకి 2 డాక్టర్లే ఉన్నారు, 2 డర్మటాలజిస్ట్లే ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. ఇంకొక 2 minutes ఎఫర్ట్ పెట్టి ఒక బ్రాంచ్ నెంబర్ గూగుల్లో కొడితే వస్తుంది కదా, కాల్ చేసి ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉన్నారా, నేను కన్సల్టేషన్కి వద్దాం అనుకున్నా అంటే వాళ్ళు చెప్పేస్తారు కదా. ఒక కెమెరా పట్టుకొని డైరెక్ట్ ఒక బ్రాంచ్కి వెళ్ళిపోవచ్చు కదా. అంటే బ్రాంచ్కి వెళ్ళాలని ఎఫర్ట్ పెట్టాలి. ఒక కాల్ రోజుకి ఒక వీడియో చేస్తున్నారు అంతే. ఒక వీడియో చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కూడా చేయొచ్చు. ఒక 5 hours 4 hours to 5 hours కూర్చుంటేనే మీరు ఒక వీడియో చేయగలుగుతారు. అంత మ్యాటర్ కలెక్ట్ చేసి మీరు అంత టైం ఇన్వెస్ట్ చేసి ఒక వీడియో చేస్తున్నప్పుడు ఒక కెమెరా పట్టుకొని ఒక బ్రాంచ్కి వెళ్ళిపోయి ఇక్కడ డాక్టర్ ఉన్నారా లేదా అని మీరు చూసి ఇది చేసుకోవచ్చు కదా. అది ఎందుకు చేయట్లేదు మరి? సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా నేను వచ్చి మాట్లాడతాను, నేను వచ్చి క్వశ్చన్ చేస్తాను, వాళ్ళు రెడీ ఉన్నారా ఆన్సర్ చెప్పడానికంటే మీరు రెడీయా? యాక్చువల్లీ మేమే వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది త్రూ కామన్ ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా కాదు, త్రూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా. మేము కొన్ని ఛానల్స్లో అయితే మమ్మల్ని డిఫేమ్ చేశారో ఆ ఛానల్స్కి వెళ్ళి మనం ఒకసారి మన క్లారిటీ మనం ఇద్దాము అని చెప్పేసి మేము ట్రై చేయడం జరిగింది. అంటే మేము డైరెక్ట్గా కాల్ చేయలేదు, మా ఫ్రెండ్స్ ద్వారా కాల్ చేయించడము. వాళ్ళు హెచ్కే వాళ్ళు మాట్లాడతారంట, మీరు హెచ్కే వాళ్ళది ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగిపోయడం జరిగింది. వాళ్ళు దే డి నాట్ రెస్పాండ్ ఎనీథింగ్. లేదు మేము ఇంకా అయిపోయింది ఇది ఇంకా వద్దులేండి అది ఇది అనుకుంటే అవాయిడ్ చేశారు. ఎందుకు మాట్లాడట్లేదు మాతోటి? కనీసం అంటే ఒక సైడే మీరు ఇది చేస్తారా, సెకండ్ సైడ్ మీరు వినరా అసలు? అంటే వాళ్ళు చెప్పేది ఏది చెప్తారో అది అంతేనా? సో ఇప్పుడు మేము అంత ట్రై చేసాము. దే డిడ్ వాంటెడ్ టు టాక్. నో వీ ఓన్లీ డోంట్ వాంట్ టు టాక్. అసలు మనం ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు అసలు వాళ్ళతో? వై షుడ్ వి టాక్? అంటే అట్లీస్ట్ ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఇంతకుముందు కార్తిక్ అన్నట్టు సరే మాకు ఈ అలిగేషన్స్ వచ్చాయి, మీ సైడ్ ఆఫ్ వర్జన్ ఏంటి, ఒక కాల్ ఒక మెసేజ్ ఏదో ఒకటి అనుకుంటే. మేము లీగల్ నోటీస్ పంపించిన తర్వాత కొంతమందికి మాకు కాల్ చేయడం అనేది జరిగింది. కాల్ చేసి ఇది మీరు ఇది వచ్చింది కదా మాకు ఇట్లా వచ్చాయని చెప్పేసి మేము వీడియో చేసాము అని అంటే మా సైడ్ ఆఫ్ వర్జన్ అనేది మేము చెప్పడం జరిగింది అనమాట. ఎవ్రీవన్ వర్ ఇన్ షాక్. అందులో 2 క్యాండిడేట్స్ మా క్లినిక్ వచ్చి మేము చెప్పిన తర్వాత కూడా రీచెక్ చేసుకోవడానికి అని చెప్పేసి క్లినిక్ వచ్చి మా డాక్టర్తో మాట్లాడడం జరిగింది, మా క్లినిక్ ఎన్విరాన్మెంట్ చూడడం జరిగింది, అక్కడ ఉన్న సర్టిఫికేషన్స్ చూడడం జరిగింది. అంతా చూసుకొని నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీఆర్ రియలీ సారీ, మేము ఇది అని అనుకోలేదు, మేమే షాక్లో ఉన్నాము, మేము నమ్మాము. వాళ్ళు ఇలా చూపించేంత కాన్ఫిడెంట్గా మాట్లాడేసరికి మేము నమ్మాము అని చెప్పేసి. సో అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళతో అంటే అట్లీస్ట్ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది మీరు ఇచ్చుంటే కూర్చొని. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒకటి చేశారు, నెగిటివ్గానే చేశారు లేకపోతే ఏదో చేశారు, వాళ్ళు కాల్ చేసినప్పుడు సరే మేము అన్నాం సార్ మీరు ఒకసారి రండి, మీరు చూడండి, చూసిన తర్వాత తీసుకోండి అని అంటే దే టేకింగ్ ఓకే, వచ్చి కనుక్కునే ఎఫర్ట్ అన్నా పెట్టారు. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ యాక్చువల్లీ. అది కూడా లేదు. సో ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా క్లినిక్స్కి వచ్చినా హాస్పిటల్స్కి వచ్చినా కూడా చెక్ చేసుకోవడానికి వీఆర్ రెడీ. ఎప్పుడన్నా మేము ఫస్ట్ మాకు ఎలిగేషన్ క్రియేట్ చేసిన ఫస్ట్ వీడియోకి మేము ఒకటి పెట్టాం, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా ప్రోడక్ట్స్కి అన్ని లైసెన్సులు కానీ దానికి కావాల్సిన ల్యాబ్ టెస్ట్లు కానీ అన్నీ ఉన్నాయి. మీరు వచ్చి ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, క్లినిక్లో ఒక ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అడగండి, మేము తీసుకొని మీకు చూపిస్తాము. సో చూసిన తర్వాతే మీరు పర్చేస్ చేసుకోండి కావాలని అనుకుంటే. ఇది కూడా మేము వీడియోలో చెప్పాము. ఆ వీడియోని కూడా ట్రాల్ చేశారు చాలా.